అలాగే ఈరోజు టెట్ 2010 తర్వాత నియమింపబడినటువంటి ఉపాధ్యాయులకందరికి కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నుంచి మినహాయింపు పొందుతూ విద్యా హక్కు చట్టంలో 2009లో స్పష్టంగా ఉన్నది. భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉపాధ్యాయుల నియామకాల్లో 2010 తర్వాత వచ్చే డిఎస్సీల్లో టెట్ కంపల్సరీ ఉన్నది. అది అమలవుతోంది. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ వల్ల 2010కి ముందు నియమింపబడిన టీచర్లు కూడా టెట్ కంపల్సరీ కావాల. అలాగే 2027 సెప్టెంబర్ 1వ తేదీ లోపల టెట్ గనక పాస్ కాకుండా పోతే ఎవరైతే టెట్ పాస్ కాలేదో వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పేసి జడ్జిమెంట్ రావడం వల్ల మన రాష్ట్రంలో 1,00,000 మంది ఉపాధ్యాయులు, అలాగే దేశం మొత్తం కూడా 30 లక్షల మంది ఉపాధ్యాయులు తీవ్రమైన మనోవేదంతో ఉన్నారు. అంటే డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద అపాయింట్మెంట్ అయ్యి 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా పనిచేసిండే ఉపాధ్యాయులు 2 ఏళ్ల లోపల టెట్ పాస్ కాకుండా పోతే మిమ్మల్ని ఇంటికి పంపిస్తామంటే ఇది చాలా మనోవేదంగా కలిచివేసేటువంటి సమస్య. దీనికోసమని ఈ నెల 5వ తారీఖున, అలాగే నిన్న నెలని అంటే జనవరి 5వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 4 జాతీయ ఉపాధ్యాయ ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వచ్చేసి ఒక పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడము, అలాగే జనవరి 6వ తారీఖున ఢిల్లీలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారికి కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడము, అలాగే సుప్రీంకోర్టులో కూడా మేము ఏఎస్టీఎఫ్ అలాగే మిగతా ఒక 3 జాతీయ స్థాయిలో ఉండే ఉపాధ్యాయ సంఘాలు కూడా రివ్యూ పిటిషన్ కూడా వేయడం కూడా జరిగింది. తక్షణం కేంద్ర ప్రభుత్వము అలాగే ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగానే పార్లమెంటులో ఒక చట్టం తీసుకొని వచ్చి విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి క్లాజు 2010కి ముందుండే వాళ్లకు టెట్ మినహాయింపు ఇచ్చే విధంగా ఒక చట్టం తీసుకొని వచ్చి అలాగే 30 లక్షల మంది ఉపాధ్యాయుల ఆందోళనకు ఉపశమనం చేయాలని చెప్పేసి కూడా అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ